బ్రేకింగ్ న్యూస్ కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై విచారణ స్పీడప్ అయింది. కలెక్టర్ ఆదేశాలతో త్రిసభ్య కమిటీ స్పాట్ కు వెళ్లింది. తొక్కిసలాట గల కారణాలు ప్రత్యక్ష సాక్షులను అడిగి తెలుసుకుంటుంది. ఇప్పటికే మంత్రి ఆనం దేవాలయాన్ని పరిశీలించారు. పలాస ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. చెప్పండి సార్, చెప్పండి స్వామి ఫోన్ చేసి చెప్పండి. వచ్చి మా మీద పడిపోరు. మేము వెళ్తాను వాళ్ళు వస్తాను. ఒక్కసారి మాకు వచ్చేసారు. చచ్చిపోయిన దాన్ని బతికాను. మా మా వాళ్ళు అనమాట నా చేరుకు వచ్చేసి మా పల్లె పొలం దగ్గర ఉన్నదనేసి చెప్పారు. అంతే చెప్తేనే ఎక్కువ నుంచి జనాలు తీశారు. మా కట్టుకొనడికి గుడ్డు సక్క ఏం లేదు, లేకపోతే చీర ఏమి చింపేసి గుడ్డు కట్టేసి అక్కడ పసుపు ఉంటే పసుపు పెట్టేసి మేము వచ్చాము. అక్కడ నుంచి ఒక అతను హెల్ప్ చేసాడు. ఆటో స్టాండ్ వరకు బండి మీద నాకు తెచ్చారు. ఉన్న వాళ్ళందరూ నడుచుకొని వచ్చారు. అలా వచ్చిన వరకు నేను ఆ రోడ్డు మీద ఉంది బస్సుకు వచ్చాము. కాశీబుగ్గ దేవాలయాన్ని సందర్శించారు దేవాదాయ శాఖ మంత్రి ఆనం. అటు కాశీబుగ్గలో నిన్న జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి కూడా క్షతగాత్రులను పరిశీలించిన పరిస్థితి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి షణ్ముఖ్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. షణ్ముఖ్, చెప్పండి. అటు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న క్షతగాత్రులను మంత్రి ఆనం పరామర్శించడం జరిగింది. మరోవైపు ఆలయాన్ని కూడా ఆయన సందర్శించారు. అయితే అది ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉంది అంటున్నారు. దాన్ని ప్రభుత్వ పరం చేసే అవకాశం ఏమైనా ఉందంటారా? ప్రస్తుతం ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఆయన దేవాదాయ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన పలాసలోనే ఉన్నారు. మొదట వచ్చిన వెంటనే ఆలయాన్ని సందర్శించారు. అక్కడ పరిస్థితి ఎలా జరిగింది, అక్కడ ఘటన ఎలా జరిగింది ఏంటనేది తెలుసుకున్నారు. ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళి అక్కడ చికిత్స పొందుతున్న వాళ్ళని కూడా పరామర్శించారు. ఇప్పుడైతే పలాస ఆసుపత్రిలో మొత్తం 12 మంది చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. అయితే మీరు చెప్తున్నట్టు ఆలయం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉందంటే అది ప్రైవేట్ వ్యక్తికి సంబంధించినటువంటి స్థలం. అది దానిలో ఆయన టెంపుల్ కట్టుకున్నారు. ఆయనకు 94-95 సంవత్సరాలు ఉంటాయి పాండా అని చెప్పి ఆయన. అయితే ఆయన్ని అడిగితే అనుమతులు, టెంపుల్ కట్టడానికి అనుమతులు కూడా తీసుకోలేదు అని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. నాకు ఎవరి అనుమతి అవసరం లేదు, ఎవరి ఇది అవసరం లేదు, నాకు దేవుడు అనుగ్రహించారు, దేవుడు కట్టమన్నాడు, అందుకే నేను కట్టాను అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నాను. అయితే బాధ్యత వహిస్తారా, మీరు బాధ్యత వహిస్తారా అంటే నేను దేనికి బాధ్యత వహిస్తానని చెప్పేసి కూడా నేను బాధ్యత వహించాల్సిన అవసరం కూడా లేదని అంటున్నారు. మరి పోలీసులు కేసు నమోదు చేస్తారంటే కేసు నమోదు చేసుకోవచ్చు, దాన్ని ఎలా ఫేస్ చేయాలంటే అలా ఫేస్ చేస్తానని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇంకా పోలీసులకు ఏమైనా ముందస్తు సమాచారం ఏమైనా అందించారంటే పోలీసులు సమాచారం అందించలేదు, అందించాల్సిన అవసరం లేదు. నేను ఏదైతే ఒక్క మాటతో నేను అందరినీ కంట్రోల్ చేసేవాడిని, కానీ ఈసారి ఎక్కువ మంది వస్తారని చెప్పేసి, ఎంతమంది వస్తారని చెప్పేసి, భక్తులు వస్తారని చెప్పి భావించలేదు, అందుకే అంతమంది రావడం కారణంగా ఈ తొక్కిసలాట జరిగింది అని చెప్పేసి కూడా ఆ టెంపుల్ నిర్మించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పుడే మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా మేము దీనిపైన విచారణ త్రిసభ్య కమిటీ వేసాం, దానికి విచారణ జరుగుతుంది. ఆ విచారణ జరిగిన తర్వాత పూర్తిగా డెప్త్ గా అసలు విషయాలన్నీ క్లియర్ గా తెలుసుకున్న తర్వాత చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం, ఎవరి మీద చర్యలు తీసుకోవాలంటే వారి మీద తీసుకుంటామని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఆలయం నిర్మాణం అనేది ప్రైవేట్ వ్యక్తి ప్రభుత్వ అనుమతి లేకుండా నిర్మించారు, అది నా ల్యాండ్ కాబట్టి నేను నిర్మించానని చెప్తున్నారు. కాబట్టి ఆలయాన్ని ఏమైనా స్వాధీనం చేసుకుంటారా లేకపోతే ఏం చేస్తారు అనేది విచారణ కమిటీ ఇచ్చినటువంటి నివేదికను బట్టి ఆధారపడి ఉంటుంది. ప్రశ్న రైట్ షణ్ముఖ్, థ్యాంక్ యూ.